షణ్ముఖ్ జస్వంత్ మళ్ళీ న్యూస్ ఛానల్స్ కి మంచి ట్రెండింగ్ టాపిక్ గా దొరికాడు. ఈ పాటికే మీకు కొంచెం న్యూస్ తెలిసే ఉంటుంది. ఈ కేసు వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, షణ్ముఖ్ జస్వంత్ బ్రదర్ సంపత్ వెంకీ మౌనికాతో డేట్ చేశాడు. ఆ డేట్ జరుగుతున్నప్పుడే ఇదే మన ఎంగేజ్మెంట్ అనుకో, నేను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ఆ మ్యారేజ్ కి 1 వీక్ ముందే ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. బట్ ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎవరో నేమ్ బయటికి రాలేదు. ఇది తెలుసుకున్న మౌనిక పోలీస్ కేసు పెట్టారు. వెంటనే పోలీసులు బుధవారం సాయంత్రం సంపత్ ని పట్టుకోవడానికి హైదరాబాద్ లో ఉన్న షణ్ముఖ్ జస్వంత్ ఇంటికి వెళ్లారు. ఆ టైంలో షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో గంజాయి కొడుతూ కనిపించాడు. ఇప్పుడు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ మీద గంజాయి కేసు ఉంది అండ్ వాళ్ళ బ్రదర్ మీద రేప్ అటెంప్ట్ 420 కేసు ఉంది. ఇంతకు ముందు కూడా షణ్ముఖ్ జస్వంత్ 2011లో మత్తులో ఉండి పార్క్ చేసి ఉన్న 3 కార్స్ ని 2 బైక్స్ ని గుద్దేసి కోర్టుకు వెళ్లాడని తెలుసు. కోర్టులో షణ్ముఖ్ జస్వంత్ కి కౌన్సిలింగ్ కూడా విధించారు. బట్ ఈ కౌన్సిలింగ్ కి షణ్ముఖ్ జస్వంత్ చాలా సార్లు బంక్ కొట్టాడని ద ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ఇచ్చింది. షణ్ముఖ్ జస్వంత్ ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఫేమ్ ని ఇలా వేస్ట్ చేస్తున్నారు. తనకున్న ఫ్యూచర్ ని పోగొట్టుకుంటున్నారు. 174 సంవత్సరాల్లోనే ఎప్పుడూ రికార్డ్ అవని హాటెస్ట్ క్లైమేట్స్ రికార్డ్స్ ని మనం లాస్ట్ ఇయర్ 2023లోనే బ్రేక్ చేసాం. ఇదే మన హాటెస్ట్ ఇయర్ అనుకున్నాం. దాన్ని బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాం కూడా. ఇదే మనం ఎక్కువ అనుకుంటే 2024 జనవరి మంత్ లో ఇంతకు ముందు ఎప్పుడు కూడా జనవరి మంత్ లో రికార్డ్ అవని టెంపరేచర్స్ ఈ సంవత్సరం 2024 జనవరి మంత్ లో రికార్డ్ అయ్యాయి. ఎప్పుడులా నార్మల్ యావరేజ్ టెంపరేచర్ కంటే 1.66 డిగ్రీస్ సెల్సియస్ ఎక్కువ చూపిస్తుందంట. దీన్ని తెలుసుకున్న యూరోప్ ఎర్త్ అబ్జర్వేషన్ ఏజెన్సీ వచ్చే సమ్మర్ లో మనకి పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టు అనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఉమర్ అబ్దుల్లా ప్రతి సంవత్సరం జనవరి మంత్ లో గుల్మర్గ్ వెళ్తారు. 2022-2023 సంవత్సరంలో అతను బాగా మంచు కురిసిన దగ్గర ఫొటోస్ తీసుకున్నారు. అయితే ఇతను ఈ సంవత్సరం 2024 జనవరి మంత్ లో అదే ప్లేస్ కి వెళ్లి మళ్ళీ ఫొటోస్ తీసుకున్నారు. కానీ ఈసారి ఆ ప్లేస్ లో ఇంకా మంచు కురవలేదు. దీన్ని బట్టి అర్థమవుతుంది మన భూమి ఎంత వేడెక్కుతుందో అని. ఈ టెంపరేచర్ ఇలానే పెరుగుతూ వస్తుంటే రాబోయే సంవత్సరాల్లో హిమాలయ పర్వతాల్లో ఉన్న మంచు మొత్తం కరిగి సీ లెవెల్ పెరుగుతుంది. మంచు మొత్తం కరిగిపోతే ఏం జరుగుతుందో తెలుసుగా, మన భూమి మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. ఈ టెంపరేచర్ ఇలానే పెరుగుతూ వస్తుంటే మంచు కొంచెం కొంచెంగా కరిగి సీ లెవెల్ పెరుగుతుంది. దానివల్ల సముద్రం తీరంలో ఉన్న సిటీస్, టౌన్స్, విలేజెస్ అన్ని సముద్రంలో మునిగిపోతాయి. అడవులన్నీ సూర్యుడి వేడికి కాలడం స్టార్ట్ అవుతాయి. అగ్ని పర్వతాలన్నీ కూడా పేలడం స్టార్ట్ అవుతాయి. పొల్యూషన్ ఎక్కువైపోతుంది. కొత్త కొత్త జబ్బులు వస్తాయి. ఇంకా మానవుడికి ఊపిరి ఆడదు. ఆ వేడిని భరించలేక మెల్లమెల్లగా చాలా మంది చనిపోతూ ఉంటారు. ఆ తర్వాత చాలా సునామీలు వచ్చి భూమి మొత్తం సముద్రంలోకి కలిసిపోతుంది. దీనికి మనం అస్సలు రెడీగా లేము. ఈ టెంపరేచర్ తక్కువ అయ్యి కంట్రోల్లోకి రావాలంటే అడవులు కొట్టకుండా ఉండాలి, పొల్యూషన్ తగ్గించాలి, కొత్త చెట్లను పెంచాలి. ఇలా చేస్తే మన ఎర్త్ టెంపరేచర్ ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ రావచ్చు. ఇది మనం చేయగలమా లేదో కామెంట్స్ లో చెప్పండి. ఏదైనా సరే ఈ సమ్మర్ లో గట్టిగా ఎండలు ఉండబోతున్నాయని అర్థమవుతుంది. ఈ సమ్మర్ లో మీరు వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి. ప్లాస్టిక్ వస్తువుల్లో వాటర్ ని స్టోర్ చేసుకోకండి. అవసరమైతేనే ఇంటి నుంచి జాగ్రత్తలు తీసుకొని బయటికి రండి. అంతేకాని ఏ జాగ్రత్తలు లేకుండా మీరు రోడ్డు మీదకి వస్తే మాత్రం మీకు వడదెబ్బలు తగిలే ఛాన్స్ ఉంది. ఇంకా ఈ సమ్మర్ లో ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మన సోలార్ సిస్టమ్ లో ఉన్న అన్ని ప్లానెట్స్ కి డిఫరెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఫోర్స్ వల్లే ఒక వస్తువు యొక్క వెయిట్ అనేది డిసైడ్ అవుతుంది. అయితే భూమి మీదే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో భూమి యొక్క యావరేజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే తక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ ప్లేస్ కెనడాలో ఉంది. దాని పేరు హడ్సన్ బే. ఈ ఏరియాలో అండ్ ఆ సరౌండింగ్స్ లో ఉన్న ఏరియాస్ లో భూమి యొక్క యావరేజ్ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. మనం గాలిలో తేలిపోయేంత కాదు గానీ కంపేర్ విత్ నార్మల్ గ్రావిటీ 0.005% తక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు 150 పౌండ్స్ వెయిట్ ఉంటే ఆ ఏరియాలో మీరు 149.9925 పౌండ్స్ ఉంటారు. అంటే ఆ ఏరియాలో మీరు 0.0075 పౌండ్స్ తగ్గారు. అంటే 3 to 4 గ్రామ్స్ మాత్రమే తక్కువ. మే 23, 1918 నుంచి అక్టోబర్ 27, 1919 సంవత్సరం మధ్యలో న్యూ ఆర్లియన్స్ సిటీకి ఒక సీరియల్ కిల్లర్ వచ్చాడు. అతని పేరు ఎక్స్ మ్యాన్. ఇతను ఎటువంటి సీరియల్ కిల్లర్ అంటే సాంగ్స్ ప్లే చేయకపోతే గొడ్డలతో నరికి చంపేస్తాడు. ఏది పడితే ఆ సాంగ్ కాదు, జాజ్ మ్యూజిక్ ఒక్కటే ప్లే చేయాలి. ఎందుకంటే ఆ సాంగ్ అతనికి చాలా ఇష్టం. ఇతన్ని పోలీసులు ఎన్నిసార్లు వెతికినా సరే పోలీసులకి ఒక్కసారి కూడా దొరకలేదు. ఈ కిల్లర్ స్టైల్ ఎలా ఉంటుందంటే, ఇతను ఎక్కడికైతే వెళ్తాడో ఆ ఏరియాకి సంబంధించిన కంప్లీట్ అడ్రస్, ఎప్పుడు వస్తాడో టైం కూడా ఒక లెటర్ లో రాసి అందరికి తెలిసేలా చేస్తాడు. అతను చెప్పిన ఏరియాకి వచ్చినప్పుడు అందరూ కూడా జాజ్ మ్యూజిక్ ప్లే చేయాలి. ఆ సాంగ్ ని ప్లే చేయకపోతే గొడ్డలతో నరికేస్తాడు. ఇతను ఆ 2 సంవత్సరాల్లో జాజ్ మ్యూజిక్ ప్లే చేయని వారిని 6 మెంబర్స్ ని చంపేశాడు. ఇంకో 6 మెంబర్స్ అతని నుంచి తప్పించుకున్నారు. అయినా సరే వాళ్ళకి చాలా పెద్ద దెబ్బలే తగిలాయి. ఇతను ఎలా అయితే ఎవరికి తెలియకుండా మ్యూజిక్ ప్లే చేయని వారిని చంపేస్తాడో అలానే 1919 సంవత్సరం తర్వాత కనిపించకుండా పోయాడంట.
ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు చిన్న చిన్న పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నారు. కానీ చాలా మంది అబ్బాయిలకి అమ్మాయిలు పొట్టి పొట్టి డ్రెస్ వేసుకుని రోడ్డు మీదకి వస్తే అస్సలు నచ్చదు. అయితే అమ్మాయిలు ఈ పొట్టి పొట్టి డ్రెస్ వేసుకోవడం ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 1937 లో ఫర్ ద ఫస్ట్ టైం కెనడాలో ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలను ఆకట్టుకోవడానికి షార్ట్స్ వేసుకుని పబ్లిక్ లోకి వచ్చారు. అయితే అనుకున్నట్టే అందరు అబ్బాయిలు వాళ్ళిద్దరి వైపే చూస్తున్నారు. కానీ వాళ్ళు చూసే చూపు మాత్రం పైనుంచి కిందకు కాకుండా కింద నుంచి పైకి ఉంది. అదే సమయంలో ఒక కార్ డ్రైవర్ ఆ ఇద్దరు అమ్మాయిల్ని చూసి ఆ కార్ ని ఒక స్తంభానికి గుద్దించేశాడు. ఫ్రెండ్స్, మీ లైఫ్ లో ఉన్న ఎంతో వాల్యుబుల్ టైం ని ఈ వీడియో మీద స్పెండ్ చేసినందుకు వర్త్ అనిపిస్తే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ రోజు ఫ్యాక్ట్స్ అయిపోయాయి. ఈ రోజు వీడియోలో నేను 5 ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్పడానికి ఇంకా ఈ వీడియో లేట్ గా రావడానికి రీజన్ నా హెల్త్ కండిషన్ బాగోకపోవడం. నేను ప్రతి వీడియో కూడా నేనే ఫ్యాక్ట్స్ వెతుక్కుని నేనే స్క్రిప్ట్ రాసుకుని దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని ఎడిట్ చేసి ఆ వీడియోకి ఒక థంబ్నెయిల్ డిజైన్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను ఒక్కడనే చేయడం వల్ల నాకు వర్క్ అనేది కొంచెం టఫ్ అవుతుంది. బట్ అయినా సరే నేను మాక్సిమం 3 days కి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నా. నా హెల్త్ అన్స్టేబుల్ గా ఉండడం వల్ల కొంచెం వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. బట్ ఇంకొన్ని రోజుల్లో ఈ ఛానల్లో 3 days కి ఒక వీడియో పక్కా వస్తుంది. దానికి కొంచెం టైం కావాలి. బట్ ఈ కొన్ని రోజుల వరకు ఈ ఛానల్లో షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడదాం. అప్పుడప్పుడు ఫుల్ లెంత్ వీడియోస్ కూడా వస్తుంటాయి. ఇంకా ఈ వీడియో వచ్చేసరికి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.